बोर्ड అది ఈజీగా అవుతా అందుకే నైట్ మళ్ళా నువ్వు ఎంత మాట్లాడలేదు ఏం మాట్లాడండి లాస్ట్ మరి 5 అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. వాటికి సంబంధించి 2 మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా 3 ఎస్సీ బిల్డింగ్స్ కట్టాల్సి ఉంది. పరిధిలో ఒకటి కూడా లేవు. బలహీన వర్గాల సంక్షేమం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం. దీనికి సంబంధించి మన గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా వేరే ఎలాంటి లేనప్పటికీ వారి కార్పొరేషన్ల ద్వారా యువకులకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు మాత్రం గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇంకా రేషన్ డీలర్స్, రేషన్ షాపులు మన దగ్గర 5 ఉన్నట్లుగా తెలిసింది. నిజాంపేట నెక్స్ట్ 10 వచ్చి 15 మంది కరెక్ట్గా 15 మంది వస్తున్నారు. బియ్యము, పప్పు, నూనె అన్ని ఐటమ్స్ ఇస్తున్నాము. ఇప్పుడైతే జనంలో అవగాహన చాలా వచ్చింది. ఇప్పటికైతే బాగానే ఉంది. కానీ ఒక రిపేరింగ్ మనం బిల్డింగ్ సున్నమేసి 20 ఏళ్ళు అయిపోతుంది. యాదమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు మనకి బిల్డింగ్ సున్నమేసి మనం ఇంతవరకు ఎవరిని అడిగినా అధికారులు పట్టించుకోలేదు. దయచేసి సున్నం వేపించి అది రిపేర్ చేయగలని కోరుతున్నాను. ఇప్పటికైతే దయచేసి ఒక్కరంటే పైసలు రెండోది పట్టా సర్టిఫికెట్ కూడా ఇప్పటివరకు 6.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాల సర్టిఫికెట్ కూడా అది కూడా పూజలు నిలుపుతలేరు. అధికారులు కూడా కాబట్టి పట్టవారు వచ్చింది కాబట్టి పట్టవారిని కూడా అడుగుతున్నాం మేము. ఎందుకంటే 65 సర్టిఫికెట్ చాలా మంది ఎవరు కూడా దాన్ని ఇప్పటికి కూడా ఎవరు కూడా పూజ చేస్తలేరు. ఇది కూడా మనం ప్రతిసారి కూడా ఈసారి బిల్డింగ్ పెట్టినప్పుడే మనం అందరి నుంచి అడుగు జరుగుతుంది కాబట్టి మరో రోజు కూడా మనం వెళ్ళాలని కోరుతున్నాం. ఎందుకంటే గ్రామ సభ నుంచి మనం ఎన్నిసార్లు చెప్పినంటే గ్రామ సభలో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నట్టు కానీ ఇప్పుడు అది చెప్తారు దద్దలు ఆ మురికి చేసుకుంటాం. ఎందుకంటే మీరు పెట్టే బాధ్యతలు ఎక్కడైతే పెడతారో దాన్ని కూడా అత్యవసరం ఉందా లేదా, మంచినీళ్ళకి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? కనీసం మంచినీళ్ళు ఎప్పుడు పట్టించుకోండి. కనీసం 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి మాట్లాడబట్టి. కనీసం 10%, 5% మీరు ఎక్కబెట్టి కనీసం మంచినీళ్ళకు కట్టే పాపం లేదు. దాన్ని ఖచ్చితంగా మేమైతే గ్రామ సభ నుంచి ఇప్పుడు అందరం ఒకటే నేను అడిగేది. ఎందుకంటే గ్రామ పంచాయతీ డబ్బులు ఎక్కడ పెడుతున్నారు మీరు? మంచినీళ్ళు ఇస్తారని ఎప్పుడు వచ్చి గ్రామ సభలు అందరూ మీరు చూస్తుంటే సంఘాలు పెట్టుకుంటారు, అవసరం ఉంటే ఎలబెడుతారు. కానీ అంతేగాని మీరు ఈ రోజు గ్రామ సభ నుంచి చెప్తున్నాము, మీరు ప్రతిసారి మీరు ఎంతో వస్తుంది బడ్జెట్, దాని మీద మీరు బడ్జెట్ కట్టలేరా సార్? మంచి
మీరు అంటలేరా? 10% ఏంటండి మీరు? 14 10% బడ్జెట్ పక్కన పెట్టండి. బడ్జెట్ పక్కన పెట్టి మంత్రాన్ని కలిసి డబ్బులు పెట్టండి, ఏర్పాటు చేయండి. మీరు చెప్తున్నాము. రెండోసారి ఇప్పుడు కూడా చెప్తున్నాము, మీరు దయచేసి గ్రామ పంచాయతీ డబ్బులు మందిర కలెక్షన్కు నిర్మాణించేందుకు మీరు ఒకసారి ఆలోచించిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యవసరం ఎక్కడైతే ఉంటే అక్కడ పెట్టడం తప్పలేదు. మీరే మాత్రం మందిరాన్ని కంపల్సరీ ఆ మందిరాన్ని కట్టాలని కోరుతున్నాను. అదే విషయం గుర్తుంటే ఇదివరకు తర్వాత మహిళామంత్రులు అందరూ తర్వాత అమ్మవారి ఇప్పుడు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది మీరు కంపల్సరీ నాకు ఇచ్చిందా కుదరని మీరు అందరూ కలిసి కట్టుకుంటే ఖచ్చితంగా 60 వేల మనకు చూపిస్తారని అందరికీ దయచేసి తెలియజేస్తున్నా. మీరు అందరూ కూడా దయచేసి మీరు కూడా 60 వేల రేపు ఒకసారి మీటింగ్ పెట్టండి. మీరు వచ్చే బడ్జెట్ లో కంపల్సరీ గ్రామ పంచాయతీ నుంచి మందిర నీళ్ళకు కేటాయించమని దయచేసి చెప్తున్నా. మిగిలిన లిస్టు ఎక్కడైతే ఉన్నదో మీరు సొంతంగా కాకుండా ఎవరు అధికారం ఉన్నారో వాళ్ళు ఏ అపార్ట్మెంట్ దగ్గర రోడ్లు పెడతారు, ఏ ఇంటి దగ్గర రోడ్లు పెడతారు, అది అసలు అది పక్కన పెట్టి రోడ్ల కోసం కాదు, ఇక్కడ మందిరం కోసం నీళ్ళ కోసం మీరు కృషి చేయాలని దయచేసి అందరూ కూడా తెలియజేసి ఈ అవకాశం కూడా అందరూ కూడా ఎందుకంటే కొత్త కనెక్షన్స్ బల్క్ కనెక్షన్స్ ఇవ్వడానికి వారికి సున్నానికి సరిపోయేంత దగ్గర సిటీలో కొత్తగా 3rd phase పైప్ లైన్ నడుస్తుంది. అది 1 year లో పూర్తి కాగానే కొత్త కనెక్షన్లు అన్నిటికీ ఇస్తాము. అందులో ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న పెద్ద పంచాయతీలన్నిటికీ వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మన 10% కట్టడం లేదు అని చెప్పేసి ఎవరో ఎంపీటీసీ గారు విమర్శించారు. 10% అప్లికేషన్ పెట్టాము, 10% మన